సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ నేతలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదని అన్నారు మాజీ ఎంపీ సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారాయన. స్థానిక మంత్రులు దాడులు చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసులు సరైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బడుగుల లింగయ్య. నాయకుల మీద దాడులకు దౌర్జన్యాలకు దిగుతూ వ్యక్తిగత దూషణలతో పాటు దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నదని అరాచకాలు చేస్తామంటే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటామంటే ఎవడు క్షమించడు. బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైనటువంటి కార్యకర్తలు నాయకులతోటి ఉన్న పార్టీ. టౌన్లో బ్రహ్మాండంగా ఉన్నాం మేము. ఒక 15 ఓట్లు 50 100 ఓట్లతోటి మీరు గెలవచ్చు, అదో భాగం. గెలిచినవని చెప్పి హెచ్చడి చేసి అరాచకం చేసి మా నాయకుల మీద దౌర్జన్యం చేస్తామంటే కుదరదు. ఏమండి, జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు, 3 సార్లు శాసనసభ్యుడైండు. మేమేమైనా దౌర్జన్యాలు చేసినామా? ఒక్క చిన్న తప్పుడు కేసు పెట్టినామా ఎవరి మీదనైనా? మేము పెట్టలే. ఆయన ఏనాడు కూడా అట్లా చెడును ప్రోత్సహించలే. మేమే అట్లా అరాచకాలు చేయాలి, తప్పుడు కేసులు పెట్టాలంటే ఏమో మీ పరిస్థితి. కానీ మేము జిల్లా మంత్రి గారికి కూడా చెప్తున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఓ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మా కోరిక ఏంటంటే, ఇటువంటి దౌర్జన్యాలు ఎవడు చేసినా మీరు ఆపండి, మీరు హెచ్చరించండి. ఇటువంటి దాడులు మళ్ళా ప్రతి దాడులు మంచి చెడు ఇదంతా అశాంతి వచ్చే పరిస్థితి రాకుండా ముందలనే ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులను ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి జిల్లా మంత్రికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.